రాడ్ హెడ్, రాడ్ హెడ్. చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. ఈరోజు జియాజో చిన్నప్పుడు టాయ్స్ ఆడుకునే వాళ్ళం కదా. ఇటు రామ్మ మెరుపుతీగ అంటే జప్ జప్ అని వెళ్ళిపోతుంది సార్, వెళ్తాడు ఫీల్డింగ్ కాడు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. వచ్చేసాం గైస్. సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మన క్వాలిఫికేషన్స్ సినారియోస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 2 గేమ్స్ హోమ్ గ్రౌండ్ లో ఒకటి విన్ అయినా కానీ మనం ప్లే ఆఫ్స్ రీచ్ అవుతాము. కానీ ఆర్ఆర్ రోజు ఓడిపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ కి 2 విన్ అయితే టాప్ 2 ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. నా కళ్ళు ఆర్సీబీ సిఎస్కే మీద వెళ్తున్నాయి, కానీ వీఆర్ నౌ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫర్ టుడే. సో లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ టేబుల్ డిస్కషన్. యా, సపరేట్ గా ఆర్సీబీ సిఎస్కే మీద ఒక వీడియో చేద్దాం ఆ మ్యాచ్ మీద. సో ఇది ప్రెసెంట్ ఇవాళ టాప్ 4. యా, ఎస్ఆర్హెచ్ కి 2 సినారియోలు ఉన్నాయి. ఒకటి 2 గెలిస్తే టాప్ 2కి వెళ్తుంది, ఒకటి గెలిస్తే టాప్ 4 వెళ్ళిపోద్ది. కానీ 2 ఘోరంగా ఓడిపోతే బయటికి కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఛాన్స్ ఉందా బయటకు అవును, లేదేమో కదా. ఓ ఎందుకు లేదు? 2 ఘోరంగా ఓడిపోయింది అనుకో, నెక్స్ట్ ఆర్సీబీ గెలిచింది అనుకో సిఎస్కే మీద వెళ్ళిపోతుంది బయటికి. ఆర్సీబీ రన్ రేట్ చూడు, 2 మ్యాచ్లు హైదరాబాద్ లో ఓడిపోవడం కష్టం అంటావా? అంత గలీజ్గా ఓడిపోవడం కష్టం అంటావా? మరి హైదరాబాద్ లోని కాదు, అంటే వర్షం పడినా నాకు- సరిపోతుంది కదా మనకి. అరే సమ్మర్ రా అక్కడ. సమ్మర్ లో ఎంత వర్షం పడుతుంది? కాదు మరి బెంగళూరు లో సమ్మర్ కాదా? ఈ వీకెండ్ ఉంది కదా. కాదు, వాన రావాలంటే మన వివ్వు అదేంటి జులై సినిమాలో వాటిలాగా ట్యాంకర్లు పెట్టి కొట్టిస్తాడు వాన బయటికి. అక్కడ వాటర్ షార్టేజ్ ఉంటే వీడు ఎక్కడి నుంచి పట్టుకుని వస్తాడు? సో అట్లీస్ట్ నేనైతే పక్కా సెకండ్ పొజిషన్ కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. రాజస్థాన్ అప్పుడు 4th పొజిషన్ కి వస్తుందంట. వాళ్ళ దరిద్రం చూడు, వాళ్ళు బయటికి కూడా బయటికి వెళ్ళిపోయలేదు, క్వాలిఫైడ్ లే వాళ్ళు 4th పొజిషన్ కి వెళ్ళారంటే 4th పొజిషన్ కి వస్తారు, మాత్రం వర్స్ట్ లోనే 4th పొజిషన్ కి వస్తారంట. గుజరాత్ టైటన్స్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు ఇంకొక మ్యాచ్ విన్ అయ్యి ఉంటే బాగా పోటీ ఉండేది. గుజరాత్ మ్యాచ్ తోని ఒక మ్యాచ్ డెడ్ రబ్బర్ వాళ్ళకి. వాళ్ళకి కానీ ఆడతారులే వాళ్ళు. ఫుల్ కాదు, వాళ్ళు ఒక మ్యాచ్ ఏమో ఫుల్ అసలు వరల్డ్ అంటే ఐపీఎల్ రికార్డ్ పార్ట్నర్షిప్ కొట్టారు, రెండో మ్యాచ్ ఏమో అంత తక్కువ కోట్ అయిపోయారు అసలు. అదే సిఎస్కే మీద 231, అది కూడా గుజరాత్ లో అది పాల బ్యాటింగ్ గుజరాత్ లో వీడికి అన్ని తెలుసు. అరే మరి ఎస్ఆర్హెచ్ చంద్ర హైదరాబాద్ ఏంది? హైదరాబాద్ ఫ్లాటే కదా, 200 స్కోర్. రేపు కూడా మొన్న కాదు, లాస్ట్ మ్యాచ్ చూసావుగా ఎల్ఎస్జీది. అదేలే. సో మరి వెళ్దామా రీక్యాప్ కి? ఇది Yeah. సో Yes. ఎస్ఆర్హెచ్ ది నెక్స్ట్. ఎస్ఆర్హెచ్ This మ్యాచ్ was the గురించి last మాట్లాడడం match. ఎందుకులే, ఇదైతే లిటరల్ గా మటర్ చేశారా ఎల్ఎస్జీ వాళ్ళని. అంటే నేను 94-0 100-0 ఉన్నప్పుడు సరేలే ఇంకో 120 కల్లా పడుతుందేమో వికెట్ అనుకున్నాను. 120 పడుతుంది, సరేలే 130 140 పడుతుంది. ఇంకా అప్పుడు కూడా పడకపోతే ఇంకా పడదులే, అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. కాదు, ఇప్పుడు మీమ్స్ వస్తున్నాయి చూసావా, వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల అయిపోద్దని. నేను లిటరల్ గా అట్లానే మ్యాచ్ పెట్టుకొని ఓకే నేను ఎట్లాగో నాకు మీటింగ్స్ ఏం లేవు కదా అని చెప్పేసి అలా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి అయిపోయింది మ్యాచ్. సర్లే ఇంకా 9వ ఓవరే కదా, 5వ ఓవర్ ఉంది, 5వ ఓవరే కదా సర్లే వచ్చేసరికి ఇంకా ఆడుతూ ఉంటారు కదా, మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుందేమో అనుకున్నా, వచ్చేసరికి కొట్టేశారు వాళ్ళు. Yeah, కాదు sure. వాడు పెద్ద మెంటల్ నా కొడుకులా తయారై కొట్టినాడు కదా. ఆ కొట్టులేంట్రా బాబు. బ్యాట్ బాల్ కనెక్షన్ ఎక్స్ట్రీమ్ ఉండే. ఆ జల్సాలో వాడు చెప్తాడు కదా, మన చేతిలో రాడ్, వాడి చేతిలో హెడ్, రాడ్ హెడ్, రాడ్ హెడ్. చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోకస్ అంతా ఈ మ్యాచ్ ఇది ఇట్ వాస్ సపోజ్ టు బి ఆన్ సన్ రైజర్స్, బట్ ఎల్ఎస్జి ఓనర్ తీసేసుకున్నాడు మొత్తం ఫోకస్. అవును, మ్యాచ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద మోస్ట్ డిస్కస్డ్ అంటే ఓనర్ కేఎల్ రాహుల్ మ్యాచ్ చేయడం. అది కూడా ప్లాన్ ఏమో మేబీ. బట్ అగైన్ అభిషేక్ శర్మ కూడా అబ్బాబా ఏం ఇంప్రూవ్మెంట్ ఓవర్ ది ఇయర్స్ వాడిది. హోప్ఫుల్లీ ప్లేస్ ఫర్ ఇండియా సూన్. All because of UV. తీస్తారో రోహిత్ శర్మ కాదు, జైస్వాల్ చూసావు ఈరోజు అట్అవుట్ అయ్యాడు. నాకైతే అభిషేక్ శర్మనే బెటర్ అనిపిస్తుంది ఆడు ప్లేస్ లో.
ఏమో రిప్లేస్మెంట్ లో ఒకవేళ పెట్టుకోవాలా? అభిషేక్ శర్మ ఇండియా టీంకి వచ్చి ఇలాగే పర్ఫామ్ చేస్తే అప్పుడు హేడెన్ లాంగర్ టైప్ లోనో లేకపోతే హేడెన్ గిల్క్రిస్ట్ మరి లేదంటే హెడ్ అని చెప్పొచ్చు కదరా ఇప్పుడు. హెడ్ హెడ్ అంటే మొన్న లెఫ్టీ లెఫ్టీ రీసెంట్ గా వరల్డ్ కప్ బెస్ట్ ఓపెనర్స్ గెలిపించాడు లెఫ్టీ లెఫ్టీ వాళ్ళే కదా. ఓకే అలాంటినా? ఆ, ఓకే, లెఫ్టీ యశస్వి లెఫ్టీ జైస్వాల్ ఓపెన్ అండ్ అభిషేక్ శర్మ. అంతే కదా. అరే ఇద్దరు అభిషేక్ శర్మలు అవుతారా హెడెన్ నుంచి? అంతే మళ్ళీ ఋతువు వస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఉమ్. ఇది ఉండదు. ఈడ వస్తే మేబీ అప్పుడే మీరు అయితే సచిన్ సేవాగ్ కాంబినేషన్ అవుతుంది. నేను ఇంకా నెక్స్ట్ మరి జీటీ జీటీ ఏమైందంటే రెయిన్ పడ్డదిగా వాష్అవుట్ అయిపోయింది. మంచిదైంది. సో ఏదైనా ఎక్స్ట్రా డిస్కస్ కాదు చేస్తారంటే దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు మనం. కాదు మనకే ఇక్కడ మంచిదైంది లేదు. దానికి వాళ్ళకి వాన పడడం వల్ల. ఎందుకంటే వాళ్ళు కానీ ఆ మ్యాచ్ ఆడి గెలిచున్నారు అనుకో వాళ్ళు కూడా కాంపిటీషన్ లో ఉండేవాళ్ళు పాయింట్స్ టేబుల్ లో. అవునరా కరెక్ట్. అవును, చాలా వాళ్ళు ఇంట్రెస్టింగ్ 12 లో ఉండేవాళ్ళు. అదే 12 ఉంటుండే, కాకపోతే అగైన్ రన్ రేట్ కదా. యా అండ్ మేబీ అయ్యర్ క్యాప్టెన్సీ గురించి మేబీ ఒక 1 minute మాట్లాడచ్చేమో మనం. మోస్ట్ అయ్యర్ అండర్ captaincy రేటెడ్ కాదు. అంటున్నారు. హీరో పెద్ద పెద్ద It's- గుడ్డు. ఇట్స్ ఆల్ గంభీర్. ఆ, కాదు, పోయినసారి ఢిల్లీలో హార్దిక్ ఉన్నప్పుడు పాండ్యాకి ఫస్ట్ టైం ఢిల్లీ క్వాలిఫై అయ్యింది అండర్ హిస్ క్యాప్టెన్సీ. అండ్ ఫస్ట్ టైం టాప్ 2 క్వాలిఫికేషన్ కేకేఆర్ అయ్యింది అండర్ అయ్యర్ క్యాప్టెన్సీ. సో And వాడు అయ్యర్ లీడర్షిప్ అని captaincy చెప్పొచ్చు. చూస్తున్నాం. అదే లీడర్షిప్ గురించి ఎందుకు? నీకు బేసిక్ గా వాడు ఏం చెయ్యట్లే. నువ్వు చూసావంటే వాడి పెర్ఫార్మెన్స్ లేదు. వాడి గ్రౌండ్ లో నీకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫోకస్ అంతా గంభీర్ మీదే ఉంటుంది కానీ వీడియో ఎవరితో మాట్లాడినట్టు కూడా చూపించట్లే గ్రౌండ్ లో. అరే అది అసలు వాడు మీడియా కట్ ఎడిటింగ్ అలా చేస్తానేమో రా. అరే కాకపోతే అంటే వీడు editing బౌలింగ్ ఏనా? చేంజెస్ బాగా చేస్తాడంటారా. బౌలింగ్ చేంజెస్ అవన్నీ ఫీల్డ్ సెట్టింగ్ బౌలింగ్ చేంజెస్ రైట్ టైంలో ఏమో రైట్ నాకైతే అవన్నీ. నాకైతే ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి. మ్మ్. అది మీడియా కట్స్ అని చెప్పలేం కదా. బట్ అప్పుడు నాకైతే చూసాను ఈ ఫీల్డ్. 13 మ్యాచ్ల్లో ఎక్కడ వాడు ఒక్కసారి కూడా ఐ మీన్ ఎంత కట్ చేసినా కూడా 13 మ్యాచ్ల్లో ఒక్కసారి నాకు కనపడాలి కదా వాడు బౌలర్ తో మాట్లాడుతున్నట్టు లేకపోతే ఇంకెవరితో మాట్లాడుతున్నట్టు. అసలు ఏమీ లేదు. ఎప్పుడు గంభీరు లేకపోతే ఆ రసల్ నరైన్ వాళ్ళనే చూపిస్తా ఉంటారు. అదే అసలు కాదు. అంటే వాళ్ళ కానీ నువ్వు చూసినావు అనుకో, కేకేఆర్ పర్ఫార్మెన్సెస్ ఒక 2 స్టెప్స్ హెడ్ ఎందుకున్నాయి అన్ని టీమ్స్ కంటే. ఫిల్ సాల్ట్ పర్ఫార్మెన్స్, నరైన్. నారాయణ్ సో నరైన్ పర్ఫార్మెన్స్ కూడా ఎందుకు బూస్ట్ అయింది అంటే గంభీర్ అగైన్ టీమ్ లో జాయిన్ అయ్యిండు. స్క్వాడ్ ఐ మీన్ వాళ్ళ పుష్ మేనేజ్మెంట్ చేసాడు టీమ్ జాయిన్ ఓపెనింగ్. అయ్యిండు. ఇక ఓపెనింగ్ కి పుష్ అయ్యిండు. నరైన్ నువ్వు బౌలింగ్, వరుణ్ చక్రవర్తి ఆ. బౌలింగ్ ఎవ్రీ టైం అదే సేమ్ ఉండే వాళ్ళకి, అంటే కాంట్రిబ్యూషన్. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఓపెనర్స్. నువ్వు చెప్పిన దానిలో నాకు ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే గంభీర్ ఎల్ఎస్జీకి ఫస్ట్ 2 years ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ రెండు సార్లు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది ఎల్ఎస్జీ. ఈసారి గంభీర్ లేడు, ఎల్ఎస్జీ క్వాలిఫై అవ్వలేదు మరి. అదే ఏమో మరి వీడి అంటే వీడి స్టాట్స్ అయితే ఇవి. కాకపోతే నాకు అది అనిపిస్తుంది. నాకు ఇప్పుడు మొత్తం కేకేఆర్ టీమ్ లోని ఎవరైనా బొక్కలా ఉన్నాడు అంటే వీడే. కాదు. ప్లేస్ లో ఇంకో మంచి బ్యాట్స్మెన్ పెట్టుకుంటే సరిపోతుంది. హిట్టరా ఎవరు ఇది? కాదు, ఈ మ్యాచ్ జరుగుంటే ఎలా ఉండేది అంటే గంభీర్ వర్సెస్ ఆశీష్ నెహ్రా అని ఉండేదేమో. ఇప్పుడు నెక్స్ట్ కోచ్ కూడా ఉందిలే. అది మేబీ దానికి కూడా మనం సపరేట్ వీడియో చేస్తే బెటర్ ఏమో. వెళ్దాం మరి స్క్వాడ్స్ కి. ఓకే, సో గోయింగ్ టు స్క్వాడ్. ఫస్ట్ ఎస్ఆర్హెచ్. ఇది లాస్ట్ టీమ్. ఎవడాడు లాస్ట్ లో వాడు? విజయకాంత్ ఓకే. శ్రీలంకన్ స్పిన్నర్ కదా. వాడు బానే వేసాడు కదా బౌలింగ్. నాకైతే కంటే వాడు బెటర్. అదే కాకపోతే ఒక ఓవర్సీస్ స్పాట్ వాడు తీసేసుకుంటున్నాడు. అవును. అదొకటి. మార్కమ్ వస్తాడు లేదంటే వీడి స్పాట్ లో ఒక మార్కంటే బాగా వేసి ఉంటే మార్కం ఆడిచ్చేవాళ్ళు. మేబీ హైదరాబాద్ పిచ్ కదా, వీణ్ణే ట్రై చేస్తారేమో. ఎందుకంటే ఆపోజిట్ లో కూడా స్పిన్ బానే ఉన్నారుగా రషీద్ ఖాన్. అదే ఒక బ్యాట్స్మెన్ కి ఇనఫ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ వర్స్ట్ కేస్ సినారియో మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇంకోటి ఎవడైనా వస్తాడు మా బ్యాటింగ్. ఒకవేళ మరి మనం 5 అలా ఉన్నాం అనుకో. కానీ నేను ఛాన్స్ ఇవ్వట్లేదు. మళ్ళీ మొన్న కూడా మయాంక్ అగర్వాల్ కి ఇస్తున్నారు ఛాన్స్. నాకైతే మయాంక్ అగర్వాల్ బదులు త్రిపాఠికే ఛాన్స్ ఇవ్వచ్చు అనిపించింది. అండ్ వీడు షన్వి గురించి మీరు చూసారా? వాడు ఫీల్డింగ్ చూసారా? అసలు ఎలా వెళ్తున్నాడంటే ఇటు రామ్మ మెరుపుతీగా అంటే జప్ జప్ అని వెళ్ళిపోతుంది. సార్ వెళ్తున్నాడు ఫీల్డింగ్ కాడు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. క్యాచ్ కూడా తీసుకుంటాడు కాబట్టి. బౌలింగ్ వేసాడు ఏమన్నా ఆల్రౌండర్ అని ఉంది. నేను మన బౌలింగ్ చూడలేదు. ఓకే వీడు కవర్స్ అండ్ అక్కడ ఉండే కదా. క్యాచ్లు క్రేజీ పట్టాడు. అవునవును. ఇక మరి టాప్ టు బాటమ్ వద్దామా? ఆబ్వియస్లీ వన్ ఏముంటుంది డౌన్ మార్కమ్ ని పెడతారా లేకపోతే
సేమ్ లాస్ట్ టైం లాగానా? సేమ్ పెడతారు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి ఆ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ అయింది కదా వీడు వచ్చే వాళ్ళ స్పిన్ కొంచెం మంచిగా పడింది. అంటే మార్కండే కన్నా బెటర్ వేస్తున్నాడు కదా వాడు. కాదు ఈ సాన్వీర్ సింగ్ ఒక్కడే మరి అలాగైతే ఉన్న టీంలో ఎవరైనా తీయాలి అంటే వీడు ఒక్కడే ఉన్నాడు. కానీ వీడు ఏదైనా వేసాడు, బౌలింగ్ వేసాడు ఏమైనా? బౌలింగ్ వేయలే, బ్యాటింగ్ కూడా పెద్దగా ఏం ఆడలేదు అనుకుంటా. వాడి దగ్గర రాలేదు బ్యాటింగ్ రాలేదు కదరా, అసలు ఎవరికి రాలేదు బ్యాటింగ్. లేదు వాడికి ఒక మ్యాచ్ లో వచ్చింది అనుకుంటా బ్యాటింగ్. 2 మ్యాచెస్ నుంచి ఆడుతున్నాడు. ఓహో ఈ మంచి ఆడుతున్నాడు 2 మ్యాచెస్ నుంచి. పాపం అందరికి ఛాన్స్ ఇస్తున్నారు కానీ గ్లెన్ ఫిలిప్స్ కి అయితే ఛాన్స్ ఇవ్వట్లేదు. అదే కదా, అదే అసలు నాకు తెలిసి ఇంకా వాడికి ఛాన్స్ ఇయ్యరు కూడా అనుకుంటా. ఇంకా అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్ T20 వరల్డ్ కప్ లో ఇప్పుడు వీడు 100 కొడితే ఏమవుతుంది? అండ్ ఇంకో లక్కీ మ్యాస్కాట్ ఈ జయదేవ్ భయ్య. జయదేవ్ నాకు వాడు చూసింది ఏంటంటే వాడు రన్లు ఇచ్చినా కూడా వికెట్లు తీస్తున్నాడు. అది మెయిన్ వికెట్లు కదా మైక్, అదే అంట కదా, ఇట్లాంటి వాళ్ళని కొట్టినా గానీ వికెట్స్ వస్తాయి. శార్దుల్ ఠాకూర్ కొడతారు, వికెట్స్ వస్తాయి. దేశ్ పాండే కొడతారు, వికెట్స్ వస్తాయి. ఇంకోటి ప్రతి ఐపీఎల్ నేను అనుకుంటా అంటే మేబీ దిస్ విల్ బి ద లాస్ట్ సీజన్ జయదేవ్ కి. ఇంకా నెక్స్ట్ నుంచి కొత్తలు వచ్చేస్తారు యంగ్స్టర్స్ ఇది అని. ప్రతి సీజన్ 8 crores 6 crores. బేసిక్ గా వాడి ఇంపాక్ట్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు అన్ని, లేదంటే తీసుకోరు. లేకపోతే పర్ఫార్మ్ చేయకపోతే. చాలా మటుకు టీమ్స్ అందరూ ఏం చూస్తున్నారంటే వికెట్ టేకింగ్ బౌలర్స్ ఎవరున్నారు అనేసి. మెయిన్ ఇప్పుడు కేకేఆర్ కూడా చూస్తే స్టార్క్ ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళకి పవర్ ప్లే లో వికెట్స్ రావట్లేదని స్టార్క్ కి తీసుకున్నారంట. సో సేమ్ థింగ్, వికెట్స్ చాలా టీమ్స్ కి మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ రాకపోవడము అవన్నీ అంటే ఇలాంటి బౌలర్స్ ని పెట్టుకోవాలి. నేనైతే ఒక 2 చేంజెస్ ఏమైనా చేయాలి అంటే ఒకటి గ్లెన్ ఫిలిప్స్ కి ఛాన్స్ రావాలి. ఎవరి ప్లేస్ లో అనేది తర్వాత డిస్కషన్. సెకండ్ ది ఆకాష్ సింగ్ అనుకుంటున్నాను. ఎవరి ప్లేస్ లో కాదు, ఆ స్పిన్నర్ నే తీయాలి. గ్లెన్ ఫిలిప్స్ ఛాన్స్ ఇవ్వాలి. ఎవరు తీసుకు హెడ్ క్లాసిన్ ప్యాట్ కమింగ్స్. నేను నెక్స్ట్ ఇంకెవరైనా ఈ స్క్వాడ్ లో ఇంకోళ్ళకి ఛాన్స్ రావాలి అంటే ఆకాష్ సింగ్ అనుకుంటున్నాను. వాడు యాక్చువల్లీ బాగానే వేసాడు, సిఎస్కే కి అప్పుడు బాగానే వేసాడు. స్లో ఓ మై గాడ్, వీడు ఆకాష్ సింగ్ అంటే లెఫ్ట్ ఆర్మ్ ఉండే వాళ్ళకి బంగ్లాదేశ్ అనుకున్నాను చూసినప్పుడు. వాడే బాగా వాడిని ఎవరిని రీప్లేస్ చేస్తారు? భువి బాగేస్తున్నాడు, నటరాజన్ బాగానే. జయదేవ్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ జయదేవ్ ఒకటే కదా. లైక్ టు లైక్ కాదు, వాడు జస్ట్ లెఫ్ట్ ఆర్మర్ అంతే గానీ లైక్ టు లైక్ కాదు అసలు. అరే ఇద్దరు స్లో బాల్స్ వేస్తారా మంచిగా, ఇద్దరికి. అరే ఒకటి చెప్పు, సిఎస్కే లో ఆకాష్ సింగ్ పవర్ ప్లే తర్వాత వేయడం నువ్వు చూసినావా? నీకు గుర్తుందా? అసలు సిఎస్కే లో ఎన్ని ఛాన్స్లు ఇచ్చారు వీడికి? అసలు వాళ్ళు ఛాన్స్లు ఇస్తారు ఎవరికైనా? కాదు, వాళ్ళ బౌలర్స్ అందరు ఇంజూర్ ఉన్నప్పుడు వీడేసిండు పవర్ ప్లే లో. దీపక్ చహార్ ఫస్ట్ సీజన్ వాడికి రాక వచ్చింది. ఇది కొంచెం గ్రూమ్ అంటే వీడి పొటెన్షియల్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ మరీ ఇప్పుడు ఈడు ఉంటాడు కదా దేశ్ పాండే. నేను అలా అనట్లేదు. ఇప్పుడు మనకు పవర్ ప్లే లో వేయడానికి బౌలర్స్ ఉన్నారు. సో వీడికి ఉన్నాడు కాడ ఏంటంటే మనకు డెత్ బౌలర్ వాడు, వికెట్ టేకింగ్. సో ఆకాష్ సింగ్ కి నువ్వు అక్కడ పెట్టడము, వాడికి రిప్లేస్ చేయడంలో మీనింగ్ఫుల్ కాదనిపించింది. అంటే మేబీ నవ్ ఇస్ నాట్ ద టైం. లాస్ట్ 2 మ్యాచెస్ క్లోజ్ గా వచ్చినప్పుడు మేబీ ఇంకొక మ్యాచ్ విన్ అయిపోయిన తర్వాత అప్పుడు మన వాళ్ళు టాప్ 2 కోసం ట్రై చేస్తారు. కాదు, గ్లెన్ ఫిలిప్స్ కే ట్రై చేయలే, ఇంకా వాడిని ఎందుకు ట్రై చేస్తారు చెప్పు? అదే అంటున్నాను, మార్కో యాన్సన్ కి ఇచ్చినప్పుడు ఛాన్స్, అదేదో గ్లెన్ ఫిలిప్స్ కి ఇచ్చేసి ఆ బౌలర్ కింద ఆకాష్ సింగ్ ఏమైనా పెట్టుకుంటే సరిపోయేది. వెళ్ళిపోతాం మరి జీటీకి. MVP MVP యాజ్ యూజువల్ నేను ఇంకా అభిషేక్ శర్మకి వదిలేసి వేరే వాళ్ళని పిక్ చేసుకుందామా? అదే నేను నితీష్ రెడ్డి అనుకుంటున్నా. నితీష్ రెడ్డి, ఓకే. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఉనర్కడ్. ఎకానమీయా లేకపోతే వికెట్స్? వాడి దగ్గర నుంచి వికెట్స్. భువీన్ పెట్టుకోవచ్చు, ఉనర్కడ్ ఎందుకు తీసుకున్నావు? తీసుకోవచ్చా మరి? వికెట్స్ ఒకటి దగ్గర, ఎకానమీ నేను క్లాసీన్ అనుకుంటున్నా. సో క్లాసీన్, నితీష్ రెడ్డి అండ్ జయదేవ్. ఓకే, రేపు చూద్దాం పాయింట్స్ ఎవరికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు జీటీ. వీళ్ళకి చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, వీళ్ళకి కూడా లేదు. ఇంక వీళ్ళు ఎలాగో అవుట్ కదా, సో ఆబ్వియస్లీ నవ్ ఇస్ ద టైమ్ టు గివ్. అరే వీడు ఎక్కడైనా ఆడడం చూసావా? స్పెన్సర్ జాన్సన్ అంట. అరే స్టార్టింగ్ మ్యాచెస్ ఆడిండు కదరా వీడు. వీళ్ళకి ఆడాడుగా స్టార్టింగ్ లో, స్టార్టింగ్ గేమ్స్ ఆడిండు. మన లాస్ట్ దాంట్లోనే వీడిది అప్పుడు పిక్ లేదనమాట, ఇలా ఉండే. సో నేను వాళ్ళ కట్ చేస్తున్నప్పుడు చూస్తే ఈడో జియాజో చిన్నప్పుడు టాయ్స్ ఆడుకునే వాళ్ళం కదా, అలాగే ఉన్నా చూడు. కాదు, వీళ్ళు మెయిన్ అసలు జాషువా రెడ్డి వీళ్ళకి చాలా బాగా వేస్తారు. మొన్న రాగానే ఫస్ట్ మ్యాచ్ లోనే వాడు ముంబై మీద కూడా మంచిగా వికెట్లు తీసాడు.
ఆడికి అవును. ఛాన్స్ ఇవ్వకుండా ఎవరెవరికో ఛాన్స్ ఇస్తారు వీళ్ళు. అండ్ ఇంకోటి క్వశ్చన్ వచ్చింది, కేన్ విలియమ్సన్ ఇంజర్డా? కాదు కదా? లేదు. అహా! మరి అసలు ప్లేస్ ఎక్కడ లేదు. కనిపించలేదురా అసలు. ఫిట్ అవ్వట్లేదు ప్లేస్ లేదు స్క్వాడ్‌లో వాడికి వాడు. అంతే. వాడికి వాడిని నాకు ఛాన్స్ తెలిసి ఇస్తున్నారు. 1 ఆర్ 2 గేమ్స్ ఛాన్స్ ఇస్తున్నారు. కాకపోతే వాడి స్క్వాడ్‌లో ఎక్కడ ఫిట్ అవ్వట్లేదని అండ్ కూర్చోబెట్టారు. ఇంకోటి నాకేమనిపించిందంటే లాస్ట్ టైం సిఎస్కేతో ఆడినప్పుడు మాథ్యూ వైడ్ ఇస్ లిటిల్ లక్కీ మాస్కాట్ లా అనిపించింది. లైక్ వీడేం చేయడు, కానీ వీడి టీంలో ఉంటే ఆ టీం కొంచెం మంచిగా ఆడుతుంది. అదేంటో ఆస్ట్రేలియాలో కూడా అదే అయింది కదా! ఆస్ట్రేలియాలో కూడా అంతే, ఇక్కడ అంతే. అందుకని ఈ మ్యాచ్ అని తీసేయాలంటున్నా. వీడు తీస్తే ఇంకా కీపర్ సహా రావాలి. అండ్ ఆఫ్టర్ లాస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఐ డోంట్ థింక్ సో. వద్దులే వాడిని తీయర్లే, సాహాన్ని తీసుకోరలే. దగ్గరలో కూడా వెళ్ళరు వీళ్ళు యాక్చువల్లీ ముగ్గురు అలాగే వీళ్ళకి ఉంటారు. ఈ బౌలింగ్ లైనప్ అండ్ బ్యాటింగ్ లైనప్ వీళ్ళకి సరిపోతుంది. షారుఖ్ ఖాన్ ఒక్కడే డిసప్పాయింట్ చేస్తున్నాడు వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో. అంటే మనకు వాడిని- నితీష్ రెడ్డి ఎట్లా క్లిక్ అయిండో వీళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళకి షారుఖ్ ఖాన్ ప్లస్ రీప్లేస్ చేయాలంటే మన 3D ప్లేయర్ కావాలి వాళ్ళకి. ఇంకెవరు లేరు తెలిసి. మిడిల్ ఆర్డర్ చాలా వీక్ ఉంది కదా. వీరికి ఎవరు లైక్ ఇప్పుడు పొలాట్ టైప్ కానీ లేకపోతే ఎవరు లేరు, కొట్టేవాళ్ళు లేరు. పొలాట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? ఆ రషీద్ ఖాన్ గారు నిలబడుకొని కొడుతున్నాడు సిక్స్లు. అరే అదంటున్నాను, వీళ్ళ దాంట్లో కొట్టేది లోవర్ ఆర్డర్ లోని వీడు ఒక్కడే. వీడికి ఏమొచ్చి లాస్ట్ 5 balls లాస్ట్ 7 balls ఉన్నప్పుడు వస్తున్నాడు. అంటే ఎక్స్పెక్టేషన్ జీటీ వాళ్ళు రషీద్ ఖాన్ కి తీసుకున్నప్పుడు డైరెక్ట్ చెప్తున్నారంట, నువ్వు జస్ట్ బౌలర్ లాగా తీసుకోవట్లేదు, నువ్వు గేమ్స్ All-rounder ఫినిష్ చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేసి. అన్నప్పుడే 16th over లో దింపాలి కదరా వీడిని. ఇప్పుడు వీడు ధోని టైప్ లో దింపుతున్నారు వీడిని. ఇప్పుడు కరెక్టే గానీ ధోని అంటే ఇప్పుడు మళ్ళీ టాపిక్ అంతా ఇట్లా రోషం వస్తుంది చెప్తున్నా. సరిగ్గా touch లో లేడు. పంపించాలంటే జస్ట్ దట్ ఏంటంటే వేడి కంటే ముందు పంపించలేరు. బట్ షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ తెవాతియా మీద ఇద్దరు పంపించేసేవచ్చు వీడికి. అంటే And 4th down or 3rd down. వీళ్ళు బేసిక్ గా మిడిల్ ఆర్డర్ లో షారుఖ్ ఖాన్ కలిసి పవర్ హిట్టింగ్ గా ట్రై చేస్తాడు. కాకపోతే వీళ్ళకి అభినవ్ మనోహర్ నుండి గుండోడు ఆడు కూడా బాగా ఆడతాడు. కానీ ఇప్పుడు ఛాన్స్ ఎవరం కొట్ల సేమ్ టీం ఆడతారేమో. నూర్ అహ్మద్ ఒక్కడిని తీసి ఇంకో ఫారినర్ ఎవరైనా పడతారేమో. వీడు పెద్ద Joshua Little. డెలివర్ చేయట్లేదు. జాష్ లిటిల్. ఎందుకు వీళ్ళు deliver వెళ్ళిపోయారేమో రా. చేస్తున్నారు? జోషువా లిటిల్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకుంటా. జాషువా లిటిల్ ఇంకా జాయిన్ అవ్వలేదు స్క్వాడ్ లో. సో వాడు ఇక్కడే ఉండొచ్చు. లాస్ట్ గేమ్ కదా ఇది. మేబీ ఉండొచ్చేమో. లాస్ట్ గేమ్ ఆడేసి వెళ్ళిపోవచ్చేమో మళ్ళీ. ఆ మోహిత్ శర్మ Yeah, అయితే మోహిత్ మంచి శర్మ. ఇంప్రెస్ చేశాడు. లైక్ లాస్ట్ సీజన్ కూడా వాడిది బాగుండే. మోహిత్ Just ఆ ఒక్క last one ball. మెయిన్ ఏంటంటే ఆ స్లోవర్ బాల్స్ వాడు ఎట్లుంటాయంటే అవి వస్తానే ఉంటాయి. గుడ్ స్ట్రెయిన్ వచ్చినట్టు. కానీ మంచి కష్టం నకల్ బాల్స్ ఏవో వేస్తాడు అనుకుంటాడు. అది Ball చాలా చేస్తున్నాడు. స్లో. మంచి మొన్న యాక్షన్ కనిపిస్తది. అంటే డిసెప్టివ్ ఉంటది అనిపించింది నాకు వాడిది. అంటే ఫాస్ట్ బాల్ కి అండ్ నకిల్ బాల్ కి ఆర్ స్లోవర్ వన్ కి సేమ్ యాక్షన్, ఆర్మ్ స్పీడ్ అంతా సేమ్ ఉంది. డూ యూ థింక్ Yeah, హి విల్ బి వీళ్ళకి- బ్యాక్ ఇన్ ఇండియా టీమ్ ఇన్ ఫ్యూచర్? ఛాన్సే లేదా? No, అయిపోయిందంటావా? యంగ్స్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకా వాడిని ఎందుకు తీసుకుంటారు? వీళ్ళకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే షమీగా నుండి వీళ్ళు ఈసారి కూడా నలిసి టాప్ 4 లో ఉండేవాళ్ళు. మెయిన్ వికెట్లు ఎత్తేసిండేవాడు స్టార్టింగ్ లో వచ్చి. అది వీళ్ళకి స్టిల్ ఆ మిడిల్ ఆర్డర్ వీళ్ళు నెక్స్ట్ మెగా ఆక్షన్ మిడిల్ ఆర్డర్ ని కొంచెం మంచిగా తెచ్చి లాస్ట్ హార్దిక్ పాండ్యా ఆడేవాడు కొంచెం 1 down దిగి. యాక్చువల్ గా డేవిడ్ మిల్లర్ కొంచెం ఇటుపక్క వచ్చేవాడు. అదే అంటే సరిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళది ఎక్స్పెక్టేషన్ అదే ఉంది. డేవిడ్ మిల్లర్ కిందనే రావాలి. కాకపోతే హార్దిక్ పాండ్యా ఒక ప్యూర్ ఆల్రౌండర్ లాగా ఆడుతుండే కాబట్టి వాళ్ళకి హెల్ప్ Yeah. అయింది. అండ్ దట్ టు వాడు 1 down లో వచ్చినుండే లాస్ట్ టైం. ఓపెనింగ్ వాళ్ళు షమీ వేసేవాళ్ళు. వాళ్ళ టీం ప్రిటీ మచ్ సేమ్ ఉన్నది ఎక్సెప్ట్ దోస్ 2 players. చలో మరి అలాగైతే MVP డిసైడ్ చేసి బ్రాప్ చేసేద్దాం. సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ లో కొట్టాడు కాబట్టి ఈ మ్యాచ్ లో మళ్ళీ అంటే అఫ్కోర్స్ టాప్ 5 లో ఉన్నాడులే. టాప్ 5 రన్స్ లాస్ట్ మ్యాచ్ కాదు, లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళిద్దరే ఆడేది. ఇంకెవరిని తీసుకోమంటారు? చూడు, నీకు వాళ్ళిద్దరిని పక్కన పెడితే డేవిడ్ మిల్లర్ మీద నమ్మకం పెట్టుకోలేవు, షారుఖ్ ఖాన్ మీద పెట్టుకోలేవు, వేడి మీద పెట్టుకోలేవు. ఇంకెవరిని పెట్టుకుంటావు చెప్పు? మహా అంటే బౌలింగ్ లో రషీద్ ఖాన్ మీద పెట్టుకోవచ్చు. రషీద్ ఖాన్ మీద. ఓకే మరి స్టీవ్ నువ్వు? రషీద్ ఖాన్ రషీద్ ఖాన్. చెప్పాడు కదా రషీద్. నేను వేడ్ మరి బ్యాటింగ్ చూడు రేపు 60 కొడతాడు. 60 ఆఫ్ 43 లేదు. balls. వాడు 43 కార్తిక్ balls. త్యాగి అనలేదు, మంచిగా అయింది. కార్తిక్ త్యాగి గుర్తుందా? ఆర్ఆర్ లో వేసినప్పుడు ఒక లాస్ట్ ఓవర్ మెడిన్ వేస్తారుగా. అయిపోయి ఆ రోజులు అయిపోయి. చలో మరి అలాగైతే లెట్స్ ర్యాప్ అప్ దెన్. సో ఇది మా 11 గైస్ అండ్ MVP. సో అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఫైన్ పడుతుందండి అందరికి. యా మా వివ్కి యూట్యూబ్ వాళ్ళు ఫైన్ వేస్తా అన్నారండి సబ్స్క్రైబ్ చేయకపోతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా కామెంట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. విల్ డిస్కస్ దోస్ థింగ్స్. ఓకే దెన్, చలో దెన్, టేక్ కేర్, బాయ్ 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 బాయ్.
బాయ్.